హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు మీకు ఈ వీడియోలో స్వచ్ఛమైన పూసపూస లాంటి నెయ్యిని ఇంట్లోని షాప్లో కొనే పని లేకుండానే మీగడతో ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందుకోసం నేను మీగడను 2 నుంచి 3 వారాల వరకు తీసుకున్నాను. పాలను బాగా వేడి చేసి చిక్కగా అయిన తర్వాత పైన ఉన్న మీగడను తీసుకున్నాను. ఇది దాదాపుగా 15 రోజుల వరకు తీసుకున్నది. మీగడంతా కూడా డైలీ తీసుకున్నాను. ఈ మీగడని ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోంచి సగం వరకు వేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోండి. వెన్నె అనేది బాగా వస్తుంది. 2-3 సార్లు తిప్పుకోండి. వెన్నపూస వచ్చేసింది కదా, ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. వెన్నపూస బాగా వస్తేనే నెయ్యి అనేది కరెక్ట్గా వస్తుంది. మిగతా మిగడను మొత్తం వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోండి, ఎక్కువగా వేయకండి. మిగతా సగం మిగడను కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోండి, ఎక్కువగా పోసుకోకండి. నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని వెన్నపూస బాగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. మీరు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే విస్కర్ తీసుకొని బాగా బీట్ చేసుకుంటే కూడా వెన్నపూస పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని కూడా బౌల్లోకి తీసుకొని ఇందులో నుంచి వెన్నపూసను తీసుకోండి. మజ్జిగ మిగులుతుంది కదా, సో దాంట్లో ఉప్పు వేసుకొని అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు, లేదంటే మజ్జిగ చారు చేసుకోవచ్చు. వెన్నపూస అంతా కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది కదా. మిగతా అంతా కూడా తీయండి. మొత్తం అంతా తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోండి. వెన్నపూస అంతా కూడా తీయండి, తీసుకొని ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. చూడండి, మజ్జిగ కూడా చాలా బాగా వస్తుంది, పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వెన్నపూసలో చల్లటి వాటర్ పోయండి. వెన్నపూస విరిగిపోకుండా చాలా బాగా వస్తుంది నెయ్యి. బాగా చల్లగా ఉన్న నీటిని పోసుకోవాలి. నార్మల్ వాటర్తో చేసుకుంటే వెన్నపూస అనేది వాటర్గా అవుతుంది కాబట్టి చల్లటి నీళ్ళు తీసుకొని 2 సార్లు బాగా కడగండి. ఇలా చేస్తే మంచి వాసనతో నెయ్యి అనేది బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది కాబట్టి 2 సార్లు చల్లటి నీళ్ళు పోసుకొని ఇలా కడగాలి. ఈ నీళ్ళను పారబోసుకొని మళ్ళీ చల్లటి వాటర్ పోయండి. స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చల్లటి వాటర్లో కడుక్కుంటే. మళ్ళీ అదే బౌల్లోకి తీసుకొని ఒక గ్లాస్ చల్లనీళ్ళు పోసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కడగండి. చల్లటి నీళ్ళలో కడిగిన తర్వాత మందంగా ఉండే గిన్నెను తీసుకోండి. బాగా మందంగా ఉన్న గిన్నె అయితే నెయ్యి కింద అడుక్కు అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది కాబట్టి కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకొని డైరెక్ట్గా వెన్నపూసను వేసుకోండి. నీళ్ళు ఏం లేకుండా చూసుకోండి. హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత వెన్నపూస కరిగిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుకోండి. మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే గిన్నె అనేది మాడిపోతుంది కాబట్టి మందంగా ఉండేది తీసుకోండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. నెయ్యి అనేది బాగా వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా తెల్లగా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, తొందరగా బూజు పట్టి పాడైపోతుంది కాబట్టి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. కలుపుతూ ఉండాలి మధ్యలో. చూడండి, కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. సో స్వచ్ఛమైన నెయ్యి అనేది రెడీ అయిపోయింది. సిమ్లో పెట్టుకొని ఇంకా 2-3 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు మంచి వాసన కోసం కరివేపాకు వేసుకోండి. కొందరు మెంతులు కూడా వేస్తారు, మెంతులు కూడా వేసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా మంచి వాసనతో చాలా బాగుంటుంది. కరివేపాకు వేసిన తర్వాత 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని అలాగే మరిగించుకోండి. చూడండి, పర్ఫెక్ట్ నెయ్యి ఇంట్లోనే రెడీ అయిపోయింది కదా. షాప్లో కొనకుండానే స్వచ్ఛమైన నెయ్యిని గేదె పాలతో చల్లారిన తర్వాత జాలిగంట తీసుకొని వడపోసుకోండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. వేడి అన్నంలో కానీ పప్పులోకి కానీ
సూపర్గా ఉంటుంది ఇడ్లీలోకి కూడా. ఇలా స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకున్నాం కదా, పూస లాంటి నెయ్యిని. సో ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.